పార్టీకి మీరు లీడర్షిప్ కావాలి కాబట్టి మీరు ఎంకరేజ్ చేసుకోండి అనే ఆలోచన ఉండే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇక లోకేష్ గారి దృష్టికి వచ్చినప్పుడు, లోకేష్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు మా అన్న అనే వేదికల మీద బ్రహ్మాండంగా చెప్తున్నారు. సంతోషం చాలా. ఎందుకంటే ఒకరినొకరు అభిమానించుకోవడం, కలిసి ఉన్నప్పుడు బాగుండడం మంచిదే. కానీ మీరు మీకోసం ఆయన పనిచేసి, మీకోసం త్యాగం చేసి, మీకోసం పనిచేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటప్పుడు మీరు కావాలంటే వర్మ గారిని పిలుచుకొని మన ఆల్రెడీ ఏదో ఇచ్చినారు, కోట్లాది రూపాయలు ఉపయోగపడే ఒక బెనిఫిట్ చేసినారు. తర్వాత ఆయనకంగా రాజకీయంగా ఏదో అవసరం ఉందేమో, అవసరం ఉన్నప్పుడు అయ్యో నువ్వు ఆ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవచ్చు, నీకు పక్కన ఏదైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ ఇంకోటి ఏదో ఒకటి ఇస్తాము, ఇచ్చిన తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి ఉండాలనుకుంటే మీరు అక్కడ జోక్యం చేసుకోకూడదు. మీ నాయకత్వం అక్కడ కనపడితే పవన్ కళ్యాణ్ గారికి గాయకపోయినా ఆ క్యాడర్ కు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం మనకు ఆపోజిట్ గా తయారవుతుందేమని జరుగుతుంది. ఫీలింగ్ రాకుండా గారు ఇంకొక ప్రచారం జరుగుతా ఉంది ఇక్కడ. ఇంకొక ప్రచారం జరుగుతుంది ఏంటి అంటే, వర్మ గారిని వైసీపీ ఆయన్ని వెనక ఉండి ప్రోత్సహిస్తోంది అనేటటువంటి ఒక వాదన. తర్వాత పెండెం దొరబాబు గారు ఆయన వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనేమో నా పార్టీకి సంబంధించినటువంటి కోవర్ట అనేటటువంటి ఒక ప్రచారం. ఈ రెండు ప్రచారాలు జరుగుతున్నాయి. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. అంటే నేను చెప్పట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఈ రెండు అంశాలు ప్రముఖంగా మాట్లాడుతున్న పరిస్థితి. మీ పార్టీకి నాకు తెలిసి వాళ్ళ మధ్య జరుగుతున్న విభేదాలకు సంబంధం ఉండకపోవచ్చు. మీరేమంటారు రాజు గారు? ఇప్పుడు వర్మ ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తి, పిండెం దొరబాబు గారి పైన పోటీ చేసినటువంటి వ్యక్తి. గెలిచినాడు దొరబాబు గారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మా పార్టీలో ఆయన చేసినటువంటి ఘనకార్యాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వనప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచి టికెట్ ఇవ్వనప్పుడు ఆ మనిషికి ఆ పార్టీ మీద లోపల అభిమానం కానీ, కోవర్టుగా పనిచేయాలనే ఉద్దేశం కానీ ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితిలో జరిగే పని కాదు. మాకు పిండెం దొరబాబు గారికి ఎలాంటి సంబంధం లేదు. పిండెం దొరబాబు గారు ఇక్కడ మా దగ్గర తప్పు చేసినాడనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇకపోతే అక్కడ పోయి టికెట్ వస్తుందని చూస్తే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే కాబట్టి అక్కడ టికెట్ రాలేదు కాబట్టి, ఆ పరిస్థితి లేదు కాబట్టి, ఆయనకు కావాల్సినటువంటి ప్రాధాన్యత కావాలనుకున్నప్పుడు నేను ముందు ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంలో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి ఒకరో ఇద్దరు కొందరు క్యాడర్ కాబట్టి ఆ క్యాడర్ అడ్డు పెట్టుకొని వీళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంలో